వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ప్రోగ్రామింగ్ బై వేణుగోపాల్. ఈ వీడియోలో పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటి, ఒక నంబర్ని అంటే ఇచ్చిన నంబరు పర్ఫెక్ట్ నంబరా కాదా ఎలా చెక్ చేయాలి. ఓకే, సో పైథాన్ కోడ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ విఎస్ కోడ్లో ఫస్ట్ ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. సో ఫైల్ వచ్చేసి పర్ఫెక్ట్ నంబర్ NUM పర్ఫెక్ట్ నమ్ డాట్ పై అని చెప్పేసి క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటి, సో పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 6 తీసుకుంటే వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 తర్వాత 6 ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, కాకపోతే 6 ఇక్కడ కన్సిడర్ చేయొద్దు. పర్ఫెక్ట్ నంబర్లో వీటి యొక్క సమ్ చేద్దాం. 1 + 2 + 3 ఈ సమ్ కనుక మళ్ళీ అదే నంబర్ అవుతాయి. ఈ విధంగా 1 + 2 + 3 ఇక్కడ 6 అవుతుంది, ఇది మళ్ళీ మనకి 6 అవుతుంది. చూడండి, ఇలా అయితే అలాంటి నంబర్స్ ఏమంటాం మనం, పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. అంటే డెఫినేషన్ ఏంటి, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నంబర్, ద నంబర్ ఇట్ సెల్ఫ్, యూ హావ్ టు ఎక్స్క్లూడ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ఫ్యాక్టర్ కదా, అంటే అది ఎక్స్క్లూడ్ చేయాలి. సో అలా సమ్ చేసిన తర్వాత వచ్చే నంబర్ ఏమంటాం, ఇక్కడ వచ్చే నంబర్ కనుక అగైన్ మళ్ళీ సేమ్ నెంబర్ అయితే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. అదేవిధంగా 28 తీసుకుందాం. 28 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 వస్తుంది, 2 తర్వాత 4 7 తర్వాత 14 ఇది మళ్ళీ సమ్ చేస్తే మనకి 28 వస్తుంది. ఇలాంటి నంబర్స్ మనం పర్ఫెక్ట్ నంబర్స్ అంటాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఇచ్చిన నంబర్కి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసేసి వాటిని అన్నింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని గివెన్ నెంబర్తో కంపేర్ చేయాలి, ఇచ్చిన నెంబర్తో కంపేర్ చేయాలి. అవి రెండు కనుక సేమ్ అయితే పర్ఫెక్ట్ నెంబర్, లేకపోతే నాట్ పర్ఫెక్ట్ నెంబర్. సో ప్రీవియస్ ప్రోగ్రామ్లో నేను సపరేట్గా ఈ ఫ్యాక్టర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ చేశాను. అది నేను లింక్లో ఇస్తాను, లేదంటే ఐ బటన్లో చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో అక్కడ నేను ఇస్తాను, అది వాచ్ చేసి ఇక్కడికి వస్తే మీకు ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే ఇక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని నేను 2 వేస్లో చెప్తాను. ఒకటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, తర్వాత షార్ట్ కట్ వే కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ n వాల్యూని కీబోర్డ్ నుంచి తీసుకున్నాం, ఇంటిజర్ వాల్యూ. సో int of input of enter the number. తర్వాత ఇక్కడ ఒక వేరియబుల్ టోటల్ ఈక్వల్ 0 అని చెప్పి తీసుకున్నాం. తర్వాత లూప్ తీసుకోవాలి రిపీట్ చేయడానికి. ఫర్ I in range of 1, n. ఓకే, 1, n. ఇక్కడ n ఇంక్లూడ్ కాదు. ఓకే, n+1 అయితే n ఇంక్లూడ్ అవుతుంది, ఇక్కడ ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ 6 అనేది ఇక్కడ చూడండి, నేను 6 అనేది ఫ్యాక్టర్కి యాడ్ చేయలేదు ఇక్కడ, అంటే పర్ఫెక్ట్ నెంబర్ డెఫినేషన్ ప్రకారం. కాబట్టి ఇక్కడ కూడా n ని ఎక్స్క్లూడ్ చేయాలి, కాబట్టి ఎక్స్క్లూడ్ అవుతుంది ఇక్కడ. సో ఇఫ్ n మోడ్యులస్ i అంటే ఐతో n డివైడ్ చేస్తున్నాం, రిమైండర్ ఒకవేళ 0 అయితే ఏం చేస్తున్నాం, ఇక్కడ టోటల్కి i అనేది ఫ్యాక్టర్ అవుతుంది, దాన్ని మనం యాడ్ చేస్తున్నాం అంతే. తర్వాత ఎగ్జిట్ అయిపోయి లూప్ నుంచి ఇప్పుడు ఈ టోటల్ కనుక ఇఫ్ టోటల్ ఈక్వల్ టు ఒరిజినల్ నంబర్ n ఈక్వల్ అయితే ఏం చేస్తాం, ఇక్కడ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తాం. పర్ఫెక్ట్ నంబర్, గివెన్ నంబర్ ఈస్ పర్ఫెక్ట్ నంబర్. ఒకవేళ టోటల్ అనేది ఎంతో ఈక్వల్ కాకపోతే ఎల్స్ బ్లాక్ లోకి వచ్చేస్తుంది, ఇక్కడ నాట్ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి డిస్ప్లే చేయాలి. దట్స్ ఇట్. ఒకసారి సేవ్ చేసేసి రన్ చేద్దాం. సో పై పర్ఫెక్ట్ num dot py like this. 1 minute, sorry, here perfect underscore num dot py. Right, now enter the number 6. చూడండి పర్ఫెక్ట్ నెంబర్. అదేవిధంగా 28 ఎంటర్ చేద్దాం, ఇది కూడా పర్ఫెక్ట్ నెంబర్. ఇలా కాకుండా ఇంకా వేరే నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది నాట్ పర్ఫెక్ట్ నెంబర్. ఎందుకంటే 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఇక్కడ 10 ఫ్యాక్టర్ తీసుకున్నట్టయితే 1 వస్తుంది, 2 వస్తుంది, 5 వస్తుంది కదా. కాబట్టి 1 + 2 + 5 అంటే 8 అవుతుంది. 8 నాట్ ఈక్వల్ టు 10, కాబట్టి రెండు సేమ్ కాదు. సమ్ అనేది ఒరిజినల్ నెంబర్తో ఈక్వల్ కాలేదు, కాబట్టి ఏమవుతుంది, 10 అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. సో అది ఇది సమ్ చేస్తే, ఇక్కడ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఓకే, కాబట్టి ఇది పర్ఫెక్ట్ నెంబర్ కాదన్నట్టు. రైట్, సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, n వాల్యూని చిన్న నెంబర్ తీసుకున్నాం, ఇక్కడ 6 తీసుకున్నాం. సో టోటల్గా ఇప్పుడు ఫస్ట్ టోటల్ ఎంత ఉంది, 0 ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ లూప్ i ఈక్వల్ టు ఏమవుతుంది, 1 2 3 4 5 వస్తుంది. రైట్, సో ఫస్ట్ i వాల్యూ 1 వస్తుంది, కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ n అంటే 6ని ఇక్కడ చూడండి, జనరల్గా 6ని 1 2 3 4 5తో 1 by 1 ఇక్కడ డివైడ్ చేస్తాం. ఓకే, అయితే ఏ i వాల్యూ అయితే డివైడ్ చేస్తుందో, అంటే రిమైండర్ 0 వస్తుందో ఆ పర్టికులర్ i అనేది ఫ్యాక్టర్ అవుతుంది, దాన్ని మనం టోటల్కి యాడ్ చేస్తున్నాం, సమ్ చేస్తున్నాం.
ఆ విధంగా ఫస్ట్ 1 వస్తుంది. 1 వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, 1తో 6 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. 0 = 0 ట్రూ కాబట్టి ఆ 1ని టోటల్‌కి యాడ్ చేస్తున్నాం. 0 నుంచి ఇది ఏమవుతుంది, ఇప్పుడు 1 అవుతుంది. ఓకే, ఫస్ట్ 0 ఉంది కదా, ఇక్కడ 1 అవుతుంది. ఓకే రైట్, 1 అవుతుంది. తర్వాత కంట్రోల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ 2 వస్తుంది ఇప్పుడు. సో మళ్ళీ 2 వస్తుంది కాబట్టి 6ని 2తో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ రిమైండర్ ఇక్కడ కూడా 0 వస్తుంది కదా, 0 = 0 ట్రూ అవుతుంది. మళ్ళీ ఆ 2ని టోటల్‌కి యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ 1 ఉంది, 1 + 2 ఎంత అవుతుంది, 3 అవుతుంది ఇక్కడ, రైట్. మళ్ళీ నెక్స్ట్ టైం ఐ వాల్యూ 3 అవుతుంది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ 6ని 3తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. సో కాబట్టి ట్రూ అవుతుంది. మళ్ళీ ఆ ఐ వాల్యూ అంటే 3ని టోటల్‌కి యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ 3 ఉంది, 3 + 3 ఎంత అవుతుంది, 6 అవుతుంది, రైట్. తర్వాత కంట్రోల్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది లూప్ కాబట్టి. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ 4 వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 6ని 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 2 వస్తుంది కదా. 4 1s 4, ఇక్కడ 2 వచ్చింది చూడండి. కాబట్టి రిమైండర్ 2 వచ్చింది. 2 = 0 అంటే ఫాల్స్ కాబట్టి ఆ 4ని టోటల్‌కి యాడ్ చేయదు. ఓకే, 4 టోటల్‌గా యాడ్ చేయాలి. బట్ లూప్ మాత్రం రిపీట్ అవుతుంది. మళ్ళీ ఈసారి 5 వస్తుంది, లాస్ట్ టైం ఇది. ఓకే, సో 5 వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చూడండి 5తో డివైడ్ చేస్తున్నాం. 5తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. 5 1s 5, రిమైండర్ 1. అంటే రిమైండర్ 1 ఉన్నప్పుడు 1 = 0 ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఆ 5 కూడా టోటల్‌గా యాడ్ చేయదు. సో మళ్ళీ కంట్రోల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, ఈసారి లాస్ట్ ఫైనల్ అయిపోయింది. సో కాబట్టి లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది చూడండి టోటల్. ఇచ్చిన నెంబర్ ఏంటి, 6. కాబట్టి ఇవి రెండు కూడా సేమ్ కాబట్టి పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది 6. ఓకే, ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత దీన్ని నేను షార్ట్ కట్లో చెప్తాను. ఒక 2 లైన్స్‌లో ఎలా రాస్తామో చూపిస్తాను. ఆర్ వెరీ సింపుల్. ఇప్పుడు నంబర్‌ని కీబోర్డ్ నుంచి తీసుకుందాం. ఇది జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. తర్వాత ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ n = దేనితో ఈక్వల్ కావాలి, సమ్ తో ఈక్వల్ కావాలి కదా. సమ్ ఎలా చేయాలి, షార్ట్ కట్ వేలో చెప్తున్నాను ఇక్కడ. ఫర్ I in range of 1, n. తర్వాత ఇఫ్ కండిషన్ రాసేద్దాం. ఇఫ్ n mod I = 0. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి రేంజ్ తీసుకుంటున్నాం కదా, ఇక్కడ కండిషన్ చేస్తున్నాం. ఇక్కడ కండిషన్ అయితే ట్రూ అయితే ఏం చేస్తున్నాం, ప్రతి I వాల్యూని సమ్ చేయాలి. I అనేది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ప్రతి I వాల్యూని సమ్ చేయాలి. ఇప్పుడు ఈ సమ్ అనేది n తో ఈక్వల్ అయితే కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, గివెన్ నంబర్ అనేది పర్ఫెక్ట్ నంబర్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. పర్ఫెక్ట్ నంబర్, గివెన్ నంబర్ ఇస్ పర్ఫెక్ట్ నంబర్. ఒకవేళ ఈ సమ్ అనేది ఎంతో ఈక్వల్ కాకపోతే కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎల్స్ రాసేసి నాట్ పర్ఫెక్ట్ నంబర్. ఇప్పుడు చూడండి సేవ్ చేసేసి రన్ చేసేద్దాం. ఇప్పుడు 6 ఎంటర్ చేస్తున్నాను, పర్ఫెక్ట్ నంబర్. తర్వాత 28 ఎంటర్ చేస్తున్నాను, పర్ఫెక్ట్ నంబర్ వచ్చేసింది. ఇది కాకుండా ఏదైనా వేరే నెంబర్ ఎంటర్ చేసేయండి. 20 ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ నంబర్. సో ఈ విధంగా మనము పర్ఫెక్ట్ నంబర్ ఓకే ఎలా చెక్ చేయాలి పైథాన్లో షార్ట్ కట్లో కూడా రాసేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఓకే, సో ఇలాంటి వీడియోస్ని మీకు కావాలంటే ఈ సబ్స్క్రైబ్ని ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేసేయండి కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను. హరే కృష్ణ.